వెల్కమ్ టు జేఎస్ఎం ట్రూత్ టీవీ. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మెయిన్ రోడ్లో ఆర్టీసీ కాంప్లెక్స్ ముఖద్వారం దగ్గర 8 నెలల క్రితం కూలిపోయిన ప్రమాదకర స్థితిలో ఉన్న కల్వర్టును జనసేన పార్టీ నాయకులు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ సీనియర్ నాయకులు అప్పన ఎన్ఎస్డి దొరబాబు మాట్లాడుతూ ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వీలైనంత త్వరగా కల్వర్టు పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ అద్దెపల్లి గణేష్, పోతులు గణేష్, గూడపు తాతబాబు, కిరణ్, రమణ, శ్రీను, చిరంజీవి, రాజు, నాని, నాయుడు, నాగు తదితరులు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ దోమలు అనేవి విపరీతంగా పెరిగిపోయి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికాన్ని అందరికీ కూడా ఆరోగ్య సమస్యలు అనేవి తలెత్తుతున్నాయి. నెక్స్ట్ ఉండడానికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. ఇక్కడ స్మెల్ కూడా విపరీతంగా వచ్చేస్తుంది. వీళ్ళు మున్సిపాలిటీకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఆర్ఎన్బి వాళ్ళకి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని చెప్పడం జరుగుతుంది స్థానికులు. కానీ దీని మీద ఎవరో సరైన స్పందన లేదు అనేది చెప్పడం జరుగుతుంది. దీనిపై మున్సిపాలిటీ వాళ్ళు అయితే మున్సిపాలిటీ, ఆర్ఎన్బి వాళ్ళు అయితే ఆర్ఎన్బి వాళ్ళు ఎవరో పరిధిలోకి వస్తే వాళ్ళు తక్షణమే దీనిపై స్పందించి ఒక 15 రోజుల్లో కనీసం దీన్ని పూర్తి చేస్తారని, ఇక్కడ స్థానికులకి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి వీళ్ళందరినీ ఈ ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి బయటపడేయాలని జనసేన పార్టీ తరఫున పోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు అద్దెపల్లి గణేష్, నర్సీపట్నం నియోజకవర్గం జనసేన పార్టీ. ఈరోజు నర్సీపట్నం మెయిన్ రోడ్లో ఆర్టీసీ కాంప్లెక్స్ ముఖద్వారం అయినటువంటి కలవట్టు కూలిపోయి దాదాపు ఒక 8 నెలలు అవుతున్నప్పటికీ అధికారులు తమకు పట్టినట్టు చోద్యం చూస్తున్నారు. మేము జనసేన పార్టీ నుంచి సూటిగా అధికారులను అడగదలుచుకున్నాం, మీరు కూటమికి చెడ్డ పేరు తెచ్చే కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము జనసేన నుంచి సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎవరైతే పైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక సఖ్యతతో రాష్ట్రంలోని సమస్యలను తీర్చితే, మీరు నర్సీపట్నం ముఖద్వారం ప్రజలు నిత్యం 2,000-3,000 మంది ప్రయాణించి ఆర్టీసీ కాంప్లెక్స్ మెయిన్ గేట్లోనే కలవట్టు ఈ దుస్తుంటే మేము చోద్యం చూస్తున్నారు అధికారులు అని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మేము కనుక్కోవడం జరిగింది స్థానిక మున్సిపాలిటీ కమిషనర్ గారిని, ఇది మా పరిధిలోకి రాదని ఆయన చెప్పారు. అదేవిధంగా ఆర్టీసీ కూడా గత స్థానికులు అడిగారంటే వారు కూడా మాకు సంబంధం లేదంటున్నారు. ఆర్ఎన్బి వాళ్ళని కూడా అడగడం జరిగింది, మా దగ్గర ఫండ్స్ లేవంటున్నారు. మాకు అర్థం కాదు ఏంటంటే ఇది పోలవరం ప్రాజెక్ట్ అని పెద్ద ప్రాజెక్ట్ ఏం కాదు, దీనికి ఫండ్స్ లేవని చెప్పడానికి తప్పించుకోవడానికి శాఖలన్నీ సమన్వయం చేసుకొని ఒకరితో ఒకరు కోఆర్డినేషన్ చేసుకుని ఎవరి పరిధిలోకి వచ్చినా ముందు ప్రజల ఇబ్బంది సాధ్యమైనంత త్వరగా తొలగిస్తారని మేము జనసేన పార్టీ నుంచి సూటిగా కోరుకుంటున్నాం. కాని పక్షంలో ఇది స్థానిక స్పీకర్ గారి దృష్టికి, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక్కడ వ్యాపారం చేసుకునే వాళ్ళు ప్రజలు కూడా ఈ దుర్గంధంతో అత్యంత ఇబ్బంది పడుతున్నారని చెప్పి దీన్ని మున్సిపాలిటీ శానిటేషన్ ఇన్స్పెక్టర్ గారు కూడా చెప్తున్నాం. ఒకసారి ఇక్కడ మీరు పరిశీలించండి ఎంత వరస్ట్గా ఉందో. మన మున్సిపాలిటీ తాలూకా క్రెడిబిలిటీని తగ్గించొద్దు మీలాంటి పనికిమాలిన పనులతో అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, సాధ్యమైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని, లేదంటే పైకి తీసుకెళ్తామని చెప్పి జనసేన పార్టీ నర్సీపట్నం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జనసేన, జై జనసేన, జై జనసేన.